హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ హర్షిత. వెల్కమ్ బ్యాక్ టు హర్షిస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చికెన్ మొగలై చేయబోతున్నామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా సాఫ్ట్గా ఉంటుందండి. తినేటప్పుడు చాలా ఎంజాయ్ చేస్తారు. అదేవిధంగా చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోతుందండి. ఈ కర్రీ ఎలా ఏ విధంగా చేయాలనేది చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా నేను ఒక హాఫ్ కిలో చికెన్ని తీసుకున్నానండి. దీన్ని బాగా నేను కడిగి పెట్టుకున్నాను. చికెన్ అనేది స్మెల్ రాకుండా ఒక 3 నుంచి 4 సార్లు కడుక్కుంటే బాగా స్మెల్ లేకుండా ఉంటుందండి. ఇప్పుడు అలాగే ఇందులోకి ఒక 2 ఎగ్స్ని పగలగొట్టుకొని వేసుకోవాలి. దీనికి హాఫ్ కేజీ చికెన్కి 2 ఎగ్స్ సరిపోతాయండి. ఇలాగ 2 ఎగ్స్ పగలగొట్టుకొని ఇందులో వేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేశానండి. అదేవిధంగా ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను. అంతే. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలపాలి. ఈ ఎగ్ అంతా కూడా చికెన్కి బాగా పట్టేలాగా మనం బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా చూసినట్లుగా మనకు వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి. ఇలా ఎగ్ అంతా చికెన్కి పట్టేలాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 20 నిమిషాల తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక చూడండి, చూపించినట్టుగా చికెన్ అంతా కూడా కొద్దిగా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా కొద్దిగానే వేసుకోవాలండి. అంతా ఒకేసారి వేయకూడదు. ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకి చికెన్కి అనేది ఎగ్ బాగా పట్టి బాగా ఫ్రై అవుతుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం ఇలా గరిటెతో ఇలాగా కలుపుకుంటూ నెమ్మదిగా కలుపుకుంటూ మొత్తంగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మనం కొద్దిగా ఇలా ఫ్రై చేస్తూ ఉంటే ఇందులో నుంచి మనకు వాటర్ రిలీజ్ అవుతుందండి. ఈ వాటర్ అనేది మొత్తం ఇంకిపోయేలాగా మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోవాలండి. ఇప్పుడు దీన్ని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని తీసుకుందాం. ఇలా మూత పెట్టుకొని కుక్ చేసుకోవడం వల్ల ఏంటంటే చికెన్ పీస్ అనేది మెత్తపడుతుందండి. అప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటుంది. చికెన్ పీస్ అనేది బాగా మెత్తగా అయిన తర్వాతే కదా ఆ సాఫ్ట్నెస్ వస్తుంది. దీనికైతే చాలా సాఫ్ట్గా ఉండాలండి. ఇప్పుడు చూడండి, మూత తీసుకొని చూసుకున్నాక వాటర్ అనేది రిలీజ్ అయింది చూడండి. ఈ వాటర్ అనేది కూడా మొత్తం ఇంకిపోయేలాగా దగ్గరికి బాగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం ఎక్కువ టైం ఏం పట్టదండి, కొద్ది టైంలోనే అయిపోద్ది. చూడండి, మొత్తం ఇదంతా అయిపోయింది. ఇప్పుడు పక్క తీసుకొని పెట్టుకోవాలి ఇదంతా. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ నేను యాడ్ చేసుకుంటున్నానండి. అదేవిధంగా ఇందులోకి ఉల్లిపాయ పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నానండి. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు నేను తీసుకొని వాటిని మిక్సీ పట్టుకున్నాను. ఆ ఉల్లి పేస్ట్ అనేది ఇందులో యాడ్ చేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇది ఇలా బాగా ఫ్రై అవ్వాలండి. కొంచెం ఉల్లిపాయ పచ్చివాసన పోయేలాగా బాగా ఫ్రై అవ్వాలి. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక బిర్యానీ ఆకు, అదేవిధంగా ఒక స్టార్ అనాస, 2 యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క చిన్నది ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి. మీరు ముందేనే యాడ్ చేసుకోవచ్చండి. అంటే ఆయిల్ మనం వేసాం కదా, ఆ టైంలో అయినా ఆ ఉల్లిపాయ పేస్ట్ వేయకముందైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు యాడ్ చేస్తాను. ఇదంతా ఇలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేలాగా మొత్తంగా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో పచ్చివాసన పోయేలాగా ఇదే విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకుంటున్నాను. మీ కారానికి సరిపడా కారం మీరు యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకున్నానండి. ఇక్కడ నేనైతే కొద్దిగా క్వాంటిటీలోనే యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే కారం అనేది ఇంట్లో తయారు చేసుకున్న కారం కాబట్టి మసాలాలు ఆల్రెడీ అందులో ఎక్కువగానే ఉంటాయి కదండి, అందుకోసమని. ఇప్పుడు ఇదంతా కూడా అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ముందుగా పక్క తీసుకొని పెట్టుకున్న చికెన్ అంతటిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఈ మసాలా అంతా చికెన్కి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా అడుగు నుంచి కూడా కొంచెం బాగా కలుపుకోవాలి. నెమ్మదిగానే కలుపుకోండి, లేదు అంటే చికెన్కి ఉన్న ఎగ్ అనేది మళ్ళీ సపరేట్ అయిపోతుంది. ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలియాలి కాబట్టి కొంచెం నెమ్మదిగా కలుపుకొని మొత్తం మసాలా అంతా కూడా ఈ చికెన్కి బాగా పట్టాలండి. ఆ విధంగా ఒక 2 నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్లేవర్ అనేది చికెన్కి పట్టాలి కాబట్టి ఈ విధంగా అడుగు నుంచి కూడా ఇలాగ మసాలా పట్టించుకోవాలి.
ఈ టైంలోనే మనం ఒకసారి ఇందులో సాల్ట్ అనేది సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని యాడ్ చేసుకోవాలండి. నాకైతే సరిపోలేదు, కొద్దిగా నేను యాడ్ చేసుకుంటున్నాను. ఈ కర్రీ అంతా కూడా మనకి కొంచెం ఫ్రై కర్రీ లాగా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి కనుక కొంచెం జ్యూసీగా కావాలి అనుకుంటే ఇందులో ఒక 100 ml వాటర్ని యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుంటే అయిపోతుందండి. అలాగే ఇలా కరివేపాకు అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతేనండి. చాలా టేస్టీగా ఉండే మొగలై చికెన్ రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారండి, అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. చూసారు కదా, చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోతుందండి. ఎక్కువసేపు చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్. మనకి పీసెస్ అనేది చాలా మృదువుగా ఉంటాయండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. ఓకేనండి, మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్కి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.